చెప్పండి. వినయము, తర్వాత వినయము గల వారి ప్రాణం ఉజ్జింపచేయడం, నలిగిన వారి ప్రాణం ఉజ్జింపచేయడం. నలిగిన వారి ప్రాణం అంటే అర్థం ఏంటి? నలిగిన వారి ప్రాణం అంటే అర్థం ఏంటి చెప్పండి. నలిగిన వారి ప్రాణం. ఎప్పుడు ప్రాణం నలిగిపోతుంది చెప్పండి? అంటే ప్రాణం అంటే మన యొక్క మనస్సు అన్నమాట. ఎప్పుడు చక్కగా ఉంటుంది, సంతోషంగా, ఎప్పుడు బాధాకరంగా ఉంటుంది అంటే రాయబడిన మాటల్లో అలా బాధ లేకుండా చేస్తాడట ఆయన. ఎవరిని? నలిగిన వారి ప్రాణం ఉజ్జింపచేయడం. నలిగిన ప్రాణం ఇంకా నలిపేయడం కాదు, కానీ ఎప్పుడైతే బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రాణం ఎంతగా నలిగిపోతుందో అటువంటి సమయంలో ప్రాణాన్ని ఏం చేస్తాడట దేవుడు? ఉజ్జింపజేస్తాడట. అంటే వాటి నుంచి విడిపిస్తాను అన్నటువంటి మాట అక్కడ దాని యొక్క భావం అన్నమాట. అలాగే కీర్తనలు 51:17 రాయబడిన మాట, 51:17. ఏ మనసు ఆయనకి ఇష్టం అంట? 51:17 విరిగిన మనసే, విరిగిన మనసే ఏ బలట? ఆయనకి ఇష్టమైనటువంటి బలట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి ఇష్టమైన బలులు. బలులు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయ. మనసు ఎలా ఉంటే ఆయన అలక్ష్యం చేయడట? మానవ యొక్క మనసు చెప్పండి. విరిగి నలిగిన మనస్సు అంటే అంత తగ్గింపు కలిగినటువంటి మనస్సు మనకుంటే ఆయన అలక్ష్యం చేసేటువంటి దేవుడు మాత్రము కాదు అన్నటువంటి సత్యము మనకి ఇక్కడ కనపడుతుంది. చూడండి, మీరు పాటలు పాడుతుంటారు కదా, విత్తనం విరగకపోతే అది ఫలిస్తుందా అని చక్కగా పాడుతుంటారు. అంటే అర్థం ఏంటి? అది విరగాలి, అది అది కష్టాన్ని అనుభవించాలి. అంటే దాని అర్థం ఏంటంటే అది భూమిలో మరణించాలి. మరణిస్తే అది తిరిగి ఫలిస్తుంది అనమాట. మళ్ళీ చక్కగా తిరిగి అది మొలిసి, తర్వాత పెరిగి, తర్వాత పూసి, తర్వాత కాయలు కాసి చక్కగా ఫలిస్తుంది అనమాట. ఆ విత్తనమే భూమిలో పడకపోతే, ఆ విత్తనమే మరి ఆ మెట్ల బడ్డ మరి కింద ఆ మట్టి బెడ్ల కింద పడకపోతే దానికి పైన పడిన కూడా ఏమైపోతుంది? అది ఎందుకు పనికిరాదన్నమాట, ఎండిపోతుంది. తర్వాత ఏ పక్షులు వచ్చి ఎత్తుకుని పోతాయి. అంచేత ఇక్కడ జీవితాల్లో కూడా మరి ఎలాగుండాలి, ఇటువంటి వారిని ఆయన చూస్తా అంటున్నాడు. విరిగి నలిగిన హృదయం గల వారిని ఆయన ఏం చేస్తాడట? కటాక్షిస్తాడట. అంచేత అంటే బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి లేవనెత్తుతాను అటువంటి సత్యం ఇక్కడ రాయబడింది అనమాట. మనం చూస్తుంటాం బైబిల్లో గొప్ప వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళందరూ కూడా అంత ఈజీగా అంత గొప్ప వ్యక్తులు అవ్వలేదు. అది ఈజీగా అంత గొప్ప వ్యక్తులు అవ్వలేదు. అలాగే జీవితాల్లో కూడా ఏమండి, ఈ బాగా చదివిన వాళ్ళు, ఏమండి ఈ యొక్క ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, నీట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, తర్వాత ఐఐటి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, వారి ఊరికినే అక్కడికి వెళ్ళి రాసిస్తే వాళ్ళకి ఫలితాలు రావు. ఎంతగానో కష్టపడి అన్ని విడిచిపెట్టుకుని వాడు చదువుతారు, గంటలు తరబడి చదువుతారు. దానికి ఫలితము వారికి వస్తుందన్నమాట. ఏమీ చేయకుండా వెళ్ళి రాశారనుకోండి, ఆ ఫలితం కూడా ఏమీ రాలేనట్లుగానే ఉంటుంది. కానీ చదివిన వారితో కంపేర్ చేస్తే ఎక్కడ ఏ దగ్గరికి కూడా వారి దగ్గర కూడా వాళ్ళు చేరలేరన్నమాట. అంచేత అలాగే మరి భక్తులు కూడా పరిశుద్ధ లేఖనాల్లో, అలాగే మరి జీవితాల్లో, అలాగే మరి ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వారి జీవితాల్లో వారంతా కూడా ఏమండి కష్టపడి వారు నేర్చుకుని చదివి ఉన్నతమైన స్థితిలోకి వాళ్ళు వచ్చారు. కష్టాలను అనుభవించారు అన్నమాట. కష్టాలను అనుభవించకుండా వాళ్ళు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళలేదు. నిరీక్షణ కలిగి ఉన్నారు, కష్టపడ్డారు, దేవుడితో పోరాడారు. తర్వాత ఇక్కడ దేవుడిని వ్యతిరేకించినప్పటికీ, దేవుడిని తెలియదు అన్నప్పటికీ
వాళ్ళు మళ్ళా తెలుసుకొని ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళారు. అలాగే మనం చూసినట్లయితే పేతురుని చూసినా, పౌలుని చూసినా, దావీదుని చూసినా, వీళ్ళందరూ కూడా అంత పేరు వచ్చిందంటే ఊరినే రాలేదు. వాళ్ళు బాగా నలగొట్టబడ్డారు, ఎంతగానో శ్రమ పడ్డారు, ఎంతగానో శ్రమలు ఎదుర్కొన్నారు. శత్రువులతో కానీ, ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వ్యక్తులతో కానీ ఏమండి ఇలాగా ఎదుర్కొని వారు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళారు. అలాగే మన జీవితాల్లో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఏమండి మనం కూడా నిరీక్షణ కలిగి తట్టుకుంటే తప్పక దేవుడు ఏం చేస్తాడట? కటాక్షిస్తాడు. విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైనటువంటి బలి అంటున్నాడు. అంటే ఆయనకి ఇష్టమైన జీవితం ఏంటి? మన జీవితం అంటే మన హృదయాలు విరిగి నలిగి ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే గర్వపు హృదయాలు మన జీవితాల్లో, మన హృదయాల్లో ఉండకూడదని. గర్వపు హృదయాలు ఉన్నాయంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము అభివృద్ధిలోనికి రాము అన్నటువంటి సంగతి తెలుసుకోవాలన్నమాట. దావీదు ఏమండి మరి ఎలాగా నలగొట్టబడ్డాడు? ఏమండి ఎవరి ద్వారా నలగొట్టబడ్డాడు? సౌలు ద్వారా నలగొట్టబడ్డాడు. సౌలు ద్వారా నలగొట్టబడి మళ్ళీ తిరిగి ఆ యొక్క రాజ్యాన్ని, సౌలు యొక్క ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని మళ్ళా తీసుకున్నాడు అన్నటువంటి సత్యము రాయబడింది. దానికి చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా మరి నరకయాతన అనుభవించాడు. చెప్పుకున్నాం కదా, కుమారుని అబ్షాలోము కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు. ఏమండి వ్యతిరేకంగా ఉన్నటువంటి సౌలు ఒకవేళ చంపడానికి ప్రయత్నం చేసిన ఒక రీజన్ ఉందేమో కానీ తన కుమారుడిని మళ్ళా ఆ యొక్క రాజస్థానం నిలబెట్టాలని దావీదు చంపడానికి ప్రయత్నం చేశాడు. అదే మరి తన కుమారుడే మళ్ళా దావీదుకు కుమారుడే అబ్షాలోమే మళ్ళా దావీదు చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇవన్నీ ఏంటి? దావీదు కంటే అననుకూల పరిస్థితులే, అనుకూల పరిస్థితులు కాదు, అంత అంటే పూలబాట కాదు కానీ ముళ్ళ బాటే దావీదు. కానీ చివరికి చక్కగా మళ్ళా రాజు అవ్వడము, వృద్ధాప్యంలో మరణించడము, ఇవన్నీ కూడా మనం ధ్యానిస్తూనే ఉంటాం. అలాగే మరి మనం చూసినట్టయితే అబ్రాహాము కూడా నలిగిన హృదయమే. ఏంటారు నలిగిన హృదయం? ఎలా నలిగిపోయాడు? అబ్రాహాం గారు ఎందుకు నలిగిపోయాడండి? అబ్రాహాం గారు ఎందుకు నలిగిపోయాడు? పిల్లలు లేకపోవడం. 75 సంవత్సరాల్లో వాగ్దానం వచ్చింది, కానీ 100 సంవత్సరాల వరకు ఎక్కడ కూడా గర్భాన్ని వారి ధరించినట్లుగా మనకి కనపడదు. కానీ ఎంతగానో నలిగిపోయాడు. కానీ చివరికి ఫలితము చక్కని కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు, కరుణించాడు. అంచేత అబ్రహాంకి ఏ మనసు ఉంది? తిరిగి నలిగిన మనసు ఉంది. ఎందుకంటే కుమారుని బలిమ్మంటే ఏమీ మాట్లాడకుండా తీసుకెళ్లి బలి అర్పించడానికి సిద్ధపడిపోయాడు ఇస్సాకు కదా అబ్రహాం గారు. కానీ అదే సమయంలో దేవుడు అబ్రహాం యొక్క మనసును చూసి అవసరం లేదు, ఒక పక్కనే గొర్రె పిల్ల ఉంది, దాన్ని తీసుకుని వచ్చి బలియమన్నాడు. అలాగా ఇస్సాకుని రక్షించుకున్నాడు. అంత ముందు పరిస్థితి ఇస్సాకుని బలి అర్పించమన్నప్పుడు ఆ మనస్సు ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించండి. అండి లేకలేకపోయినటువంటి కుమారుణ్ణి బలిమ్మన్నప్పుడు దేవుడు పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది. అంటే పైకి చెప్పుకోలేకపోయడమో కానీ నాకు రాయబడిన మాటలో రాయలేదు. కానీ ఏమండి అంటే అబ్రహాముకి చెప్పగానే కుమారుడిని తీసుకుని వెళ్ళి బలెత్తించడానికి సిద్ధపాటు అయ్యాడు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తున్నాం. కానీ మనం ఇంకో రకంగా ఆలోచిస్తే అబ్రహాం చాలా బాధపడి ఉండొచ్చు. ఇదిగో లేక ప్రాధేయపడి మరి అడిగినప్పుడు చక్కని కుమారుని ఇచ్చిన, ఇదిగో మళ్ళీ బలి తీసుకుంటా ఉంటాను, మళ్ళీ బలి ఇయ్యాలా నేను కుమారుని అని అడిగి ఉండాలని ఉద్దేశం ఉన్న దేవుని యొక్క మాటకు లోబడి అవన్నీ కూడా పక్కన పెట్టి చక్కగా దేవుని యొక్క మాటకు లోబడి వెళ్ళిపోయాడు. మరి ఆ బలి అవసరం లేకుండా పోయిందన్నమాట. అలాగే యోసేపు జీవితం చూసినా యోసేపు జీవితం కూడా నలిగినటువంటి హృదయం, నలిగినటువంటి మనస్సే. ఎలాగా? ఏమని అన్నలు గోతులోకి పోయడం, తర్వాత యోసేపుకి సోదరులు రావడం, జైలు జీవితం, ఇవన్నీ కూడా యోసేపు జీవితంలో అననుకూల పరిస్థితులే. అనుకూలమైన పరిస్థితులు మాత్రం అవి కాదు. చివరికి మంచి దేవుని యొక్క ఆ బలి ఇష్టమైందనమాట. ఆ రకంగా జీవించడము ఇష్టమైంది. అందుకనే యోసేపుని దీవించినట్లుగా
మనము చూస్తాం. అలాగే మోసే అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే, ఎన్ని సంవత్సరాలు నలిగిపోయాడు? 40 సంవత్సరాలు నలిగిపోయాడు. ఇజ్రాయేల్ ప్రజల చేత ఏమండి దేవుడు బాగానే చూసేవాడు కానీ మోసేని ఈ ప్రజల చేత బాధపడి 40 సంవత్సరాలు బాధపడ్డాడు. 40 సంవత్సరాలు బాధపడి అయినప్పటికీ చక్కగా వాళ్ళందరినీ కూడా పోషించాడు, తర్వాత రక్షించాడు, తర్వాత మరి వారి జీవితాలను కూడా తర్వాత వారి యొక్క పిల్లల్ని జాగ్రత్తగా కనాను దేశానికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చేత నలిగిపోయాడు మోషే కూడా, అవమానపడ్డాడు. ఈవెన్ ఏమండి సహోదరి మిరియాము విమర్శించింది, తర్వాత అహరోను కూడా విమర్శించాడు. నీవేనా చేయగలదు, మేము చేయని అవసరం లేదు, మేము చేస్తాం అన్నప్పుడు ఏమైంది? మిరియాముకి కుష్ఠరోగం వచ్చింది. అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడింది, అభిషేక్తుల యొక్క వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆ రకమైనటువంటి వ్యాధిని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తుంటాం. అలాగే పేతురు కూడా తన నిరాకరణ, యేసుప్రభు వారు ఎవరు నాకు తెలియదు అన్నాడు. ఎన్నిసార్లు అన్నాడు? 3 సార్లు అన్నాడు. కానీ అటువంటి వాడు అంటే ఆ సమయంలో పేతురు కూడా ఎలా ఉన్నాడంటే నలిగిపోయాడు, మనసంతా నలిగిపోయింది. ఇంతగా అంటే అద్భుత కార్యం చేశాడు, ఎంత ఆశ్చర్యకార్యం చేశాడు, ప్రభు కూడా ఉన్నాడు. ఇతను ఒకవేళ యేసుప్రభు వారు నాకు తెలుసు అంటే ఇతను ఎక్కడ చంపేస్తారేమంటే భయం చొప్పున తెలియదు అన్నాడు. కానీ అదే పేతురుని మళ్ళా దేవుడు చక్కగా వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు గురించి ఆదికాండము 32వ అధ్యాయంలో రాయబడింది. అంటే ఒక వాక్యం ఉండదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఆదికాండము 32వ అధ్యాయంలో యాకోబు గురించి రాయబడిన మాటలు మనం చూస్తుంటాం. యాకోబు ఏ రకంగా నలిగిపోయాడు అన్నటువంటిది మనం ధ్యానిస్తే, ఏమండి యాకోబు గురించి మీకు తెలుసు కదా. యాకోబు ఎవరు? యాకోబుకి తండ్రి ఎవరు? అబ్రహాంకి ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టారు. ఇస్సాకు ఎవరు? యాకోబు, ఇస్సాకు కదా. ఈ యాకోబు ఏమండి మోసగాడే అని రాయబడినటువంటి మాటలు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఎలా నలిగిపోయాడు అని మనం ధ్యానిస్తే, ఎలా నలిగిపోయాడు చెప్పండి. ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత తండ్రి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుని అక్కడ చెప్పిన మాటల ప్రకారంగా నువ్వు ఎక్కడ ఉన్నటువంటి అమ్మాయిని చేసుకోకూడదు, ఫలానా బంధువులు ఉన్నారు కాబట్టి బంధువుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని చూసుకొని పెళ్లి చేసుకోమన్నాడు. సరే అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ లోపల ముందు ఏమంటే చాలా సంఘటనలన్నీ కూడా జరిగినాయి. ఏసావుతో చాలా సంఘటనలు జరిగినాయి. ఏసావు ఏమో చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు రెబ్కా యాకోబు ఏం చేసింది? అక్కడికి పంపించేసిన తర్వాత అక్కడ సుఖంగా ఉన్నాడా అంటే సుఖంగా లేడు. ఎందుకు లేడు యాకోబు సుఖంగా? చెప్పండి, ఎందుకు లేడు? వివాహం ఎవరితో చేసుకోవాలనుకున్నాడు చెప్పండి? రాహేలుతో చేసుకోవాలని అనుకున్నాడు. దానికి మరి మామయ్య కూడా ఒప్పుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడమ్మా? 7 సంవత్సరాలు కొలువు చేశాడు. చేసిన తర్వాత ఏం చేయాలి? మోసగాడు అన్నట్టుగా మామయ్య కూడా చాలా మోసగాడు ఏం చేశాడంటే ఒక రాత్రి పెద్ద కుమార్తె అయినటువంటి లేయానిచ్చి పెళ్లి చేశాడు. మరి అంత కార్యక్రమాలన్నీ అయిపోయింది. ఉదయం చూసుకుంటేలోకి ఎవరున్నారు? లేయా ఉన్నారు. అయిపోయింది. 7 సంవత్సరాలు చేసినటువంటి కొలువంతా కూడా అయిపోయింది. ఏమంటాడు? మరి మా దేశంలో ముందుగా పెద్ద అమ్మాయికి వివాహం అయితేనే కానీ చిన్న అమ్మాయికి చేయరు అని చేత పెద్ద అమ్మాయిని కావాల్సిందే మేము చేసాము. అయితే చిన్న అమ్మాయి కూడా ఉంది కదా, ఇంకొక 7 సంవత్సరాలు చెయ్యి, అప్పుడు నీకు ఆ చిన్న అమ్మాయినటువంటి రాహిని కూడా నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నప్పుడు ఆలోచించాడు. ఎలాగా తప్పదు కాబట్టి ఈమెతో కాపురం చేసే కంటే
ఆమెను పెళ్లి చేసుకుంటారనే ఉద్దేశంతో మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు చేసిన తర్వాత రాహేలుని వివాహం చేసుకున్నట్టుగా మనకి తెలుసు. తర్వాత అయిపోయింది ఇద్దరు. తర్వాత ఆ సమయంలో బాగా నలిగిపోయాడు యాకోబు. ఎందుకు నలిగిపోయాడు? పిల్లలు లేక నలిగిపోతే మొత్తం మీద దేవుని యొక్క కృప వలన ముందుకి లేయాకి పిల్లలు వచ్చారు, పిల్లలు ఇచ్చాడు దేవుడు. తర్వాత దాసికి పిల్లలు ఇచ్చారు, లేయాతో ఉన్నటువంటి దాసికి. అలాగే రాహేలు గొడవ పెడితే రాహేలు కూడా చక్కని పిల్లలు ఇచ్చారు. అలాగే రాహేలు కూడా దాసి ఉంటే రాహేలు దాసి కూడా పిల్లలు ఇచ్చారు. ఈ సమయాల్లో మనం అంటే పూర్తిగా ఇక్కడ మనం ధ్యానిస్తే ఎంతగా నలిగిపోయాడో యాకోబు గురించి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయిపోయింది ఏదో రకంగా మొత్తం మీద సంతానం కలిగిన తర్వాత ఇంకెన్ని సంవత్సరాలు చేయమన్నాడు? సంపాదించుకోవడానికి ఇంకొక 7 సంవత్సరాలు మళ్ళా చేయమని. ఎందుకు? సంపాదించి వెళ్ళాలి కదా, ఊరికే పంపించేస్తే ఒట్టి చేతితో వెళ్ళాలి, మార్గంలో చచ్చుకుంటాడు వాడు, వాడి భార్యలు, పిల్లలు అందరూ. అంచేత ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేసినట్లుగా మనం చూస్తుంటాం. ఇలాగా మళ్ళా కొలువు చేసిన తర్వాత వెళ్ళిపోతానంటే వెళ్ళడానికి నీవు కుదరదు అంట్లోకి నీ మాట నేను వినను, నైట్ దుకాణం తగ్గుకొని వెళ్ళిపోతాడు అన్నమాట. వెళ్ళిపోయినప్పుడు వెనకాల మళ్ళా యొక్క మామ రావడం, తర్వాత చెప్తే నేనే పంపించను కదా, పంపించేది అప్పటికి 20 సంవత్సరాలు అయింది అక్కడ దగ్గర ఉంచుకొని. పంపిస్తలేదు కాబట్టి వెళ్ళిపోయాడు అనమాట బాధ్యత తీసుకుని పిల్లలు. ఇలాగ జరిగిన తర్వాత ఏమండి అక్కడ వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు కూడా చాలా పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడైతే ఆశీర్వాదాలు దొంగిలించాడో ఏసావు దగ్గరికి వెళ్ళాలి మళ్ళా. ఏమండి ఏ ముఖం పెట్టుకెళ్తాడు? తప్పదు. ఇక్కడ అయిపోయింది, ఎంతో కొంత సంపాదించుకున్నాడు, వెళ్ళిపోతాను, నా దేశం వెళ్ళిపోతానని బయలుదేరిన తర్వాత ఆ మార్గ మధ్యలో ఏమండి ఎక్కడ ఏసావు యొక్క వారి యొక్క మనుషులు వచ్చి చంపేస్తారేమో అని ఏమండి ఒక 100 మంది వదికిన, కొంతమంది వదికిన మందలు, కొంతమంది అలా 3-4 దాన్ని డివైడ్ చేసి వెళ్ళేవాడు అనమాట. ఎందుకు? మొదటి వాళ్ళు వచ్చి ఒకవేళ ఏసావు మొదటి వాళ్ళు చంపేయడం కూడా వెనక నుంచి ఎదురు పారిపోతారండి. యాకోబు పరిస్థితి అనమాట. లేకపోతే బాగుందనుకో, బాగా చూస్తున్నాడు అనుకోండి, తర్వాత అలా పెట్టిన తర్వాత అందరినీ పంపించేసిన తర్వాత ఒక్కడే ఉంటాడు. ఒక్కడే ఉన్నప్పుడు దేవునితో పోరాడుతుంది. ఇవన్నీ కూడా మనకి బాగా తెలుస్తున్నటువంటి మాటలు. చూడండి అక్కడ ఒకసారి 32వ అధ్యాయము 24వ వచనం. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అతనితో అంటే దేవునితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూసి తొడగూటి మీద అతన్ని కొట్టాను. దేవుడు ఏం చేశాడు? యాకోబు యొక్క తొడగూటి మీద కొట్టాడు. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్న నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదించేనే కానీ నిన్ను పోనియ్యను నేను. ఇద్దరికి డిస్కషన్ అనమాట. దేవునికి చెప్పండి, యాకోబుకి డిస్కషన్ అనమాట. నీవు ఆశీర్వదిస్తే నిన్ను వదిలేస్తా, నన్ను వదిలేరా బాబు అంటాడు దేవుడు. నిన్ను వదలను, ముందు ఆశీర్వదించు. ఎంతగా పెనుగులాడేట. ఆఖరికి దేవుడు ఏం చేశాడు? ఒక తొడగూటి మీద కొట్టాడట. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ, నువ్వు ఎన్ని చంపేగా నేను వదలన్నాడు అన్నమాట. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలుస్తావు కనుక ఇక మీద నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అది ఏమంటే ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీనని దేవునితో పెనుగులాడేట. తెల్లవారు పెనుగులాడుతూనే ఉన్నాడు. దేవుడు నేను వెళ్ళిపోతానంటే దేవుడిని విడిచిపెట్టకుండా అంతగా పెనుగులాడాడు. కానీ చివరికి ఆశీర్వాదము పొందాడు. అంటే యాకోబు జీవితం చూడండి, ఎంతగా నలిగిపోయి వెళ్ళిపోయాడు.
చివరికి దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకున్నాడు. తర్వాత అన్నైనటువంటి ఏసావు దగ్గర కూడా వెళ్తాడు. ఏసావు కూడా ఎంతో చక్కగా ప్రేమించాడు యాకోబు. ముందు చంపేద్దారనుకున్నాడు, ఆశీర్వాదాలు పట్టుకుపోయావు, నేను ఉంచను అని అన్నప్పుడు మరి తల్లి చెప్పింది, ఇదిగో అన్న చంపేస్తాడు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి ఉండొద్దు, వెళ్ళిపో అని చెప్పినప్పుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అన్ని చూసుకొని మళ్ళీ వచ్చాడు. వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన అన్నమాట ఇదంతా కూడా పెనుగులాట అయ్యని. అయితే చివరికి చక్కగా ఆశ్రయించబడ్డాడు. అన్నైనటువంటి ఏసావుతో కూడా మంచి ప్రేమ కలిగి ఉన్నటువంటి యాకోబుగా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శరీర బలము క్షీణించిన ఆత్మీయంగా ఏమయ్యాడు చెప్పండి, బలపరచబడ్డాడు యాకోబు. శరీరకంగా ఏమండి తిరిగిలాడపోయాడు, దేవుడితో ఒక దెబ్బ కొట్టాడు, బలహీన పడిపోయాడు, కానీ ఆత్మీయంగా ఎక్కడ తగ్గలేదు. అంచేతే చక్కగా ఆశీర్వదించబడ్డాడు అన్నమాట. అంచేత యాకోబు మోసగాడు ఏమైపోయాడు, ఇజ్రాయేలీగా మారిపోయాడు. యాకోబు ఎలాగైపోయాడు, ఇజ్రాయేలుగా మారిపోయాడు. మోసగాడు కాదన్నమాట, ఇజ్రాయేలుగా, దేవుని యొక్క ప్రజలు. ఇజ్రాయేల్ అంటే దేవుని యొక్క ప్రజగా మారిపోయాడు. అంచేత ఈ రోజున ఎటువంటి మనసు ఆయనకి ఇష్టము, విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టము. వీళ్ళందరూ కూడా విరిగి నలిగిన మనసుతో జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారు. గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారన్నమాట. నేడు మన జీవితాలను అప్లై చేసుకుంటే మన జీవితాల్లో కూడా కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, మనసు నలిగిపోయి విరిగిపోయి ఉన్నటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి. అయినప్పటికీ మనం నిలబడినట్లయితే తప్పక మనము కూడా ఆశీర్వదించబడతాం. అటువంటి గొప్ప కృప మీకు అందరికీ కలగాలని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.